హలో డియర్ ఆస్పిరెంట్, చూడండి ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సిటీస్ ఏ అండ్ బి ఇస్ 510 కిలోమీటర్స్. రెండు సిటీల మధ్య దూరం ఏంటంటే ఏబీల మధ్య దూరం వచ్చేసరికి 510 కిలోమీటర్లు. ఫర్ సపోజ్ ఇది వైజాగ్, ఇది విజయవాడ అనుకోండి. రెండు సిటీల మధ్య దూరం 510 కిలోమీటర్లు అయితే ఏ ట్రైన్ T1 లీవ్స్, T1 అనే రైలు బండి చూడండి ఫ్రెండ్స్, టువార్డ్స్ బి అనే సిటీ వైపు వెళ్తుందంట. ఎంతకు వెళ్తుందంటే 2:45 PM వెళ్తుందండి. మధ్యాహ్నం 2:45 బయలుదేరిందండి. సో చూసుకుంటే కనుక విత్ స్పీడ్ ఆఫ్ ఎంత స్పీడ్తో వెళ్తుందంటే కనుక 50 kmph వేగంతో వెళ్తుందండి. T1 అనే బండి ఏ అనే సిటీలో బయలుదేరి T2 అనే బండి వైపు బి అనే స్టేషన్ వైపు 2:45 బయలుదేరి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉందండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఇట్ మీన్స్ ద ట్రైన్ T2 విచ్ లీవ్స్ బి అట్ 1:35 PM. సో ఈ బి అనే సిటీ నుంచి చూడండి 1:35 PMకి రెండో ట్రైన్ బయలుదేరిందంట. ఏంటి? T2 అనే బండి. ఇది 1:35 PMకి బయలుదేరిందంట. ఎంత స్పీడ్తో బయలుదేరిందంట అంటే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిందండి. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించారా? రెండు ట్రైన్లు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఏ అనే సిటీ నుంచి T1 అనే బండి బి అనే సిటీ వైపు T2 అనే ట్రైన్ వైపు వెళ్తుంది. బి అనే సిటీ నుంచి T2 అనే బండి T1 వైపుగా వెళ్తుందండి. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక వాడు ఏమని ఎక్స్పెక్ట్ చేశాడంటే the distance traveled by T1 by the time it met T2 అంటే T2 అనే స్టేషన్ వైపు బయలుదేరుతుండగా T1 అనేది ఎంత దూరం కవర్ చేసిందని ప్రశ్నించారు. సో చూసుకుంటే కనుక ఇది 2:45 బయలుదేరితే ఇది 1:35 1:35 బయలుదేరితే దీనికంటే ఇది ముందుగా బయలుదేరింది. T2 అనేది ఎంత ముందుగా బయలుదేరిందంటే 70 నిమిషాలు ముందుగా బయలుదేరిందండి. గంటకు 60 నిమిషాలు అయినప్పుడు 70 కిలోమీటర్లు అవుతుందండి 70 నిమిషాలకి. అవునా కాదా? సో 510 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు తీసేస్తే 440 కిలోమీటర్స్ బ్యాలెన్స్ అండి. ఈ 440 కిలోమీటర్స్ ఉండేసరికి ఏమవుతుందంటే T1 అనే దాని నుంచి దృష్టి అడిగాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు 50 kmph బై రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి స్పీడ్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. kmph క్యాన్సిల్ అయితే ఇది 4 times అండి. 200 కిలోమీటర్లు అనేది కవర్ చేస్తుందండి T1. సో ఆప్షన్ 3 రైట్ అండి.